సముద్రంలో తేలుతున్న ఒక మంచు కొండను మీరు ఎప్పుడైనా చూసారా? మనకు కనిపించేది దానిలో కేవలం ఒక చిన్న భాగమే. కానీ దాని అసలు బలం ఎక్కడుందో తెలుసా? నీటి అడుగున ఉంటుంది. ఈ రోజున మన జీవితం కూడా అంతే. ప్రపంచం మన నవ్వును చూస్తుంది, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ప్రపంచం మన విజయాన్ని చూస్తుంది, కానీ దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. ప్రపంచం మన మాటలను వింటుంది, కానీ దేవుడు మన ఉద్దేశాలను చూస్తాడు. అందుకే కనిపించే జీవితాన్ని అందంగా మార్చడం కంటే కనిపించని హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి. ఎందుకంటే వేర్లు ఆరోగ్యంగా ఉంటేనే కదా చెట్టు ఫలిస్తుంది. హృదయం సరిగ్గా ఉంటేనే కదా జీవితం నిలుస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అన్న వాక్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య నీ రూపాన్నో నా రూపాన్నో మార్చడానికి భూమిపైకి రాలేదు, మన హృదయాన్ని మార్చడానికి ఆయన భూమిపైకి వచ్చాడు.